నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బాపుఘాట్, లంగరోజ్ బాపుఘాట్, వాట్ ఎవర్. చల్లగా ఉంది భయ్యా బాగా. హోప్ మీకు వ్యూ అందరికీ కరెక్ట్ వస్తుంది అనుకుంటున్నా. ఈరోజు నేను నా ప్రియమిత్రుడు వెళ్తున్నాం రైడ్కి టు హంపి. ఇట్స్ 6:36. మేము 6కి స్టార్ట్ అవ్వాలి, కానీ చలి వల్ల చాలా లేట్ అయిపోయింది. నేను కరెక్టే వచ్చినా కానీ ఆడు కొంచెం చలికి భయపడతాడు మా వాడు, లేట్ చేసిండు. సో ఇట్స్ హంపి. ఇట్స్ అరౌండ్ 362 kilometers ఫ్రమ్ మై ప్లేస్. ఇంకా ఫ్యూల్ అప్ చేసుకోవాలి. నాది ఫుల్ ఉంది, వాడు చేసుకోవాలి. నేను టైర్ ప్రెషర్ చూసుకుంటా. సో హియర్ వి గో. రీచ్ వచ్చేది 7 hours 45 minutes చూపిస్తుంది. దానికన్నా ముందు కొట్టలేము, ఎందుకంటే బ్రేక్స్ తీసుకుంటాం. దిస్ ఈస్ మై ఫస్ట్ మోటో బ్లాగ్ వేర్ ఐఎమ్ స్పీకింగ్ వెన్ అంటున్నా. ఏమైనా తప్పులు చేస్తే టైంపాస్ చేయకండి, చేసుకోండి. నాకే ఎంగేజ్మెంట్ వస్తుంది, టైంపాస్ చేస్తే చేసుకోండి. కానీ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. బట్లో కానీ చలి గట్టిగా ఉంది బాయ్. ఐ డోంట్ హ్యావ్ రైడింగ్ ప్యాంట్స్, ఐ హ్యావ్ రైడింగ్ జాకెట్, గ్లౌస్. ఇది కూడా జెప్టోలో ఆర్డర్ పెట్టిన లాస్ట్ మినిట్. ఇది రైనాక్స్ బ్యాగ్, ట్యాంక్ బ్యాగ్. వెనక ఉన్నది ఫ్యాట్ మార్క్ బ్యాగ్. ఐ విల్ షో యూ వెన్ ఐ స్టాప్. బండ్లగూడ నుంచి వెళ్తున్నాం. మొత్తం పొద్దున్న వెళ్ళాలంటే మా వాళ్ళు లేట్ చేసేసారు మొత్తం. ఓ విండ్ నాయిస్ ఎక్కువ వస్తలేదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఐఎమ్ యూజింగ్ జుగాడ్ ఫర్ ద మైక్. ఇట్స్ సామ్సంగ్ AKG హెడ్ఫోన్స్ విత్ మై GoPro. సారీ, ఇట్స్ నాట్ GoPro, ఇట్స్ DJI Osmo Action 4. చలి గట్టిగా ఉంది, కాకపోతే మనం గరం చేద్దాం బండిని. ఇట్లాంటి రోడ్స్ ఉంటే ఇవి బెటర్. నేను చూసిన కొన్ని మోటో వ్లాగ్స్ యూట్యూబర్స్ది, అవి చాలా డేంజర్ ఉన్నాయి. ఇంకా హంపీలో రోడ్స్ నేను ఆగరా బాయ్. కారు మంచిగా లోపల కూర్చున్నావు పెచ్చగా. ఫ్యాన్ ఇయర్ కంటే క్రేజీ ఏతర్ని వాడుతుండు భయ్య. ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ విత్ ఎలక్ట్రిసిటీ. చూడు చెక్ కూడా వేసుకుంటుండు, కరెక్ట్ ఉందన్నా. ఫాగ్ ఉంది ముంగట, ఏం కనిపించలేదురా నాయన. చిన్న రోడ్డు ముంగట చూడాలి. నేను ముందే కనిపిస్తే చూపిస్తా. చిన్న రోడ్లో లేదు, పరేషాన్ భయ్యా. ఇక్కడ వస్తుంది భయ్యా, మీకు వ్యూ ఉంటుంది చూడు. రే లారీ, సిమెంట్ లారీ చూడండి. హిమాయత్ సాగర్. ఫ్యూల్ బ్రేక్ తీసేసుకున్నాం ఒకటి. బ్రేకేం కాదా, ఆనికి బ్రేక్ ఫ్యూల్ బ్రేక్ అయిపోయింది. అరే కొట్లాడుకోండి రా, లేట్ చేయండి, మాకు కొట్లాడుకోండి చేయండి. ఏం చేస్తున్నావు భయ్యా? డిటిడిసి ఆడు గుద్దిండు అనుకో, ఖాళీ డీసీఏ వెళ్తుంది నీకు. ఓనియాడు మన ఓనియాడు, నువ్వు కనీసాడు దెబ్బండి కదా, అందుకే డిటిడిసి. ఎన్ని డెలివరీలు ఉన్నాయేమో. కొట్టేద్దామా? రైడ్ సెన్సిబిల్లీ. ఛాన్స్ ఉంటే కొట్టాలి, కానీ చిల్లర్ రైడింగ్ చెయ్యం మనం. చేసినాం ఒక టైంలో, చేసినాంలే. బాబ్బా మీకు ఏం కనిపిస్తుందో అన్నీ ఆరెంజ్గా మౌంటైన్ ఉంది ముంగట. ఇట్లనే ఉంటుంది హంపి కూడా, గుట్టలు మొత్తం గుట్టలే.
మావాడు లాస్ట్ మినిట్ ప్లాన్ చేసినాం మేము ఇది. నాకు ఉండేది ఆ ముందటి నుంచి సోలో వెళ్ళాలంటే మా ఇంట్లో ఒప్పుకుంటలేరు. ఏమైందిరా ఇంక ఇట్లా వస్తుండు. డేంజర్ ఉంది భయ కొంచెంసేపు. నేను మాట్లాడలేదు అనుకోరి నేను ఫోకస్ చేస్తున్నాను, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. ఫస్ట్ టోల్ పాయింట్ బాగా చల్లగా ఉంది భయ్య. వాడు వస్తుండా, ఏడున్నోరా వస్తుండు. క్లాక్డ్ ఓవర్ అరౌండ్ 60 kilometers ఫ్రమ్ మై ప్లేస్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఆగాలి, అంతేం ఆకలి లేదు. 7:33 అవుతుంది. 8:55 ఆర్ 9కి బ్రేక్ఫాస్ట్. రోడ్స్ ఆర్ బటరీ స్మూత్ అండ్ లుక్ ఎట్ ద సన్ రైజ్. ఆల్రెడీ అయిపోయింది, అయినా చూడండి కొంచెం మీకు కనిపిస్తుంది ఆల్రెడీ. ఏం మాట్లాడుతున్నానో ఏమో నాకే అర్థమవుతలే గాయ్స్. కట్ చేసి పడేస్తా పిచ్చి వస్తే. My bike for the first time in history is in 18 degrees Celsius, if you can see in the speedometer, odometer, whatever it is. 18. నా బండి నార్మల్గానే ఇంటికాడ నడిపిస్తే 35, 34, 40. అట్లాంటి బండి 18 degrees ఉందంటే యూ కెన్ ఇమాజిన్ హౌ కోల్డ్ ఇట్ ఈస్ ఇన్ ఇయర్. అందరు బాగా నడిపిస్తారు. బండి కూడా మస్తు పర్ఫామ్ చేస్తుంది. ఫోన్లో ఛార్జింగ్ బాగానే ఉంది, బండిలో గట్టిగా ఉంది. నాలే కొంచెం తక్కువ ఉంది, జస్ట్ బికాస్ చదివి వల్ల. ఏం లేదు, చేసేద్దాం ఇంకా ఇట్లాంటివి మస్తు చేసేది ఉంది. ఇప్పటిదాకా అవుతుంటే బోర్డు వచ్చింది కన్యాకుమారి అని. ఇఫ్ ఐ కంటిన్యూ మై ప్యాషన్ ఓవర్ బైక్స్ అండ్ రైడింగ్ బైక్స్, ఫర్ షూర్ కన్యాకుమారి, రామేశ్వరం, ధనుష్కోడి ఇవన్నీ ఫర్ షూర్ చేస్తా. నేను ఎప్పుడు చేస్తా తెలియదు కానీ చేస్తా పక్కా. మావాడు వస్తే అంతో చేస్తా, లేకుంటే సోలో ఎనీథింగ్ ఈజ్ ఫైన్. యాక్చువల్లీ నాకు పెద్ద రైడింగ్ గ్రూప్ ఏం లేదు. నాది 4 level హిమాలయన్ 450కి వాళ్ళ తమ్ముడు 4 level. మా ఉంది GT 650 రెడ్ కలర్ రాక్ రెడ్. సో బేసికలీ ఎక్కడ వెళ్ళినా మేము ఇద్దరం వెళ్దాం. వీ డోంట్ హ్యావ్ ఎనీ బిగ్ రైడింగ్ గ్రూప్స్ యాజ్ సచ్. చాలా విండ్ లాస్ వస్తుంది. ఐ హోప్ వాయిస్ ఈస్ క్లియర్. కానీ చల్లా ఉంది. ఈ జెప్టోలో చేసిన గ్లౌస్ రాయల్ ఎన్ఫీల్డ్వి జెప్టో లెక్కనే ఉన్నాయి, వేస్ట్. మొత్తం చల్లా అయిపోతుంది చెయ్యి లోపలికి. రైనాక్స్ వాజ్ బెటర్, వే బెటర్. ఇది అర్బన్ అన్నాడు, మొత్తానికి అర్బన్ ఉంది. ఇది ఇంటికాడ కూడా నడిపిస్తే చల్లగా ఉంటుంది అంటుంది. ఇది వేస్ట్. ఐ డోంట్ సజెస్ట్ దిస్ ఇఫ్ యు ఆర్ బయింగ్. లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసినామని సెప్టో నుంచి ఆర్డర్ పెట్టి వాడేసిన. నా సైజ్ అవైలబుల్ ఉండే వచ్చేసింది. సో ఈ ఇంటర్సెక్షన్లో చాలా కేర్ఫుల్ ఉండాలి, ఎందుకంటే దీస్ ట్రక్ గైస్ టేక్ యూ టర్న్స్, డీవియేషన్స్ ఫ్రమ్ దేర్. అందరూ అట్లా కాదు కానీ కొంతమంది సెన్సిబుల్గా నడిపిస్తారు బాగానే. కానీ కొంతమంది కీటకాలు ఉంటారు కదా, వాళ్ళకి బండి అంటే ఇష్టం ఉండదు. బండి అంటే ఈ గ్యాప్లో కానీ కూడా గాలి పోతుంది చల్లగా. మోర్ 300 kilometers టు గో. క్లాక్డ్ ఓవర్ 65 to 70 kilometers ఫ్రమ్ హోమ్. 100 kilometers తర్వాత స్టాప్ చేయాలని నాకుంది. మస్జిద్కి రిఫ్లెక్షన్ క్రేజీ వస్తుంది. మస్జిద్ దర్గాను అర్థం నాకు తెలియదు, దర్గా అనుకుంటా. మస్జిద్ అంటే అది డిఫరెంట్ ఉంటుంది కొంచెం. ఒకటే మినార్ ఉంది దీనికి. అపరి కొడుకులు. సో దిస్ ఈస్ అబౌట్, మనకే ఉంటుంది మొత్తం రిస్క్ ఇన్ దీంట్లో. యూ చూస్ టు బీ ఏ రైడర్, యూ చూస్ టు బై ఎ బైక్, యూ చూస్ టు do this on your own. But if something happens, మన ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి, దట్ ఈస్ టోటల్లీ ఫైన్. బట్ ఇఫ్ వీ రైడ్ సెన్సిబుల్లీ, వీ హ్యావ్ ప్రాపర్ గేర్. ట్రాఫిక్ ఉందేంది, ప్రాపర్ గేర్. వేర్ ఐ వాస్, ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ గేర్ అండ్ ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్, సెన్సిబుల్ రైడింగ్ చేసి, ఇఫ్ యూ ఫాలో ద రూల్స్ అండ్ ఆల్, it's okay to pursue your passion for riding.
బట్ అట్లా అని చెప్పి డోంట్ బై ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ మనీ. డోంట్ ఫోర్స్ దెమ్ టు మేక్ యూ బై ఎనీ బైక్ ఆర్ ఎనీ గేర్ ఆర్ హెల్మెట్. పైసలు సంపాదించుకో, నీకు ఇంట్రెస్ట్ ఉంది, పైసలు సంపాదించుకో, కొనుక్కో. చెప్పు, అయినా వాళ్ళు వద్దంటారు, చెప్పు, ట్రై చేయి. చిన్న చిన్న రైడ్స్ కొట్టు ఫస్ట్. నేను ఆ జోన్లోనే ఉన్నా బ్రో. ఇంకా నేను మన బ్రోస్కి అందరికి ఏం చెప్తున్నా అంటే, నేను చిన్న జోన్లోనే ఉన్నా, నేనేం పీకేసుకొని పెద్ద రైడర్ని ఏం కాదు. మా అమ్మతో మంచిగా మాట్లాడి కూర్చోబెట్టి సంజాంచి ఫోన్ చేయి, నేను లేవడతా అవన్నీ చెప్పి చేసి మా దోస్తుగానికి చెప్పి అందరికీ చెప్పి వెళ్తాం. ఇది పెద్ద రైడ్ నాది అన్నిటికంట. అంటే 350, 60 వాట్ ఎవర్. దిస్ ఈస్ ద లాంగెస్ట్. ఐ థింక్ ఐ డిడ్ సోమశీల, ఐ డిడ్ ఆంధ్ర, కాకపోతే హంపి కర్ణాటక ఫస్ట్ టైం. సో డన్ విత్ ద బ్రేక్ఫాస్ట్. ఇక్కడ శ్రీ రాఘవేంద్రలో రైట్లా పెట్టిరు బండ్లు, కాపండ్లే. చలో back on the highway. Time is 8:31. We spent like half an hour spend చేసినాం. బాగానే చల్లగా అయిపోయి ఉండే కదా, కొంచెం హీటప్, బండికి కొంచెం రెస్ట్. ఇప్పుడు వస్తుండు మావాడు. వైజర్ బంద్ చేస్తే సౌండ్ ఎట్లా వస్తుందో. 6 hours 20 minutes to Hampi. Roads are smooth. Everything is going great. So far so good. 60 అంట, 60కి ఇలా 40 అయిపోవాలంట. ఏం మాట్లాడతారా, ఓవర్ ఫాలో అవ్వడది. రీజనబుల్ స్పీడ్ లిమిట్స్ పెట్టండి రా. సో పెట్రోల్ బాగానే ఉంది. వీ హ్యావ్ డన్ అరౌండ్ 80 to 90 kilometers. ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఎవ్రీ 100 kilometersకి ఆపుదాం అనుకుంటున్నాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఫర్ ద స్ట్రెచింగ్ బ్రేక్ ఉండొచ్చు ఒకటి సూన్. దెన్ ఆఫ్టర్ దట్ విల్ డైరెక్ట్లీ రీచ్ బై 2:30, మేబీ 3:30, హూ నోస్. నెక్స్ట్ బ్రేక్ తీసుకున్నాక టైం పెరగచ్చు. చలో ఇప్పుడే ఫ్యూల్ బ్రేక్ తీసుకున్నాం. స్టిల్ 230 kilometers టు గో. ఇక్కడ ఏదో విలేజ్, ఇది మాట్లాడండి ఒక అన్నతో. మరికాలో భద్రకాలో ఏదో విలేజ్. సో ఫార్ సో గుడ్. మా ఉంది జీటీ. పెట్రోల్ జల్దీ అయిపోయింది. పెట్రోల్ ఫ్యూల్ బ్రేక్కి ఆగినాం. పిలుస్తుండ నన్ను, పిలుస్తలేడు. ఓకే, సో ఫార్ సో గుడ్. తాత ముంగడ చూడు చేస్తున్నా, రేంజర్ నడిపిస్తారు. నాయన పీట్ లెఫ్ట్ అంట, రాయచూర్. వీఆర్ రాయచూర్ 71 kilometers స్ట్రేట్. ఇక్కడ ఎక్కువ హై స్పీడ్ చేయలేము, సడన్గా పబ్లిక్ వచ్చేస్తుంది. ఐఎమ్ క్రూజింగ్ అరౌండ్ 80 to 100 మధ్యలో. విండ్ బ్లాస్ట్ గట్టిగా ఉంది అబ్బా ఈరోజు. We are still in Telangana. Enjoy the ride. మార్నింగ్ గట్టిగా చలి ఉండే, ఇప్పుడు కొంచెం ఇట్స్ బెటర్. వ్యూస్ ఆర్ గుడ్, స్కైస్ ఆర్ క్లియర్. బండి కూడా క్రేజీ పర్ఫామ్ చేస్తుంది. నేను కూడా క్రేజీ పర్ఫామ్ చేస్తున్నా. ఐఎమ్ రైడింగ్ ఇట్ క్రేజీ. విండ్ బ్లాస్ట్ చూసినారా ఎంత గట్టిగా వస్తుంది. వాయిస్ ఏమొస్తలేదో నాకేం తెలియదు, చూడలే కూడా ఒక్కసారి కూడా. క్లిప్ ఎట్లా ఉంది స్టార్ట్ చేసినప్పటి నుంచి. మనం స్టార్ట్ అయ్యి 150 kilometers అయింది.
పేజ్ లైక్ 370, 380, ఇంకా సగం ఉంది. మీకు పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంది కామెంట్ చేసి చెప్పొచ్చు. ఇఫ్ యూ వాంట్ డిఫరెంట్ ఐ కెన్ ట్రై. నాకు భయ్యా సడన్గా మలిపేసినాం అనుకో, మేము సడన్గా మళ్ళీ రైడ్ చేసుకోవాలి. ఈ గ్రీన్ కలర్ బోర్డులు ఇక్కడ ఏదో ఉంది, ఏంది ఇండస్ట్రీ టైప్ ఉంది, సిమెంట్ ఇండస్ట్రీ అనుకుంటా, సిమెంటో స్టీలో. రాయచూర్ 68. We are heading towards Raichur only. Shall enjoy the music. ఆ ఫ్లాగ్ చూడండి ఎట్లా ఎగురుతుందో, తేడా తెగిపోతా అని భయం అవుతున్నా. ఇప్పుడు ఇంకా సడన్ రాయచూర్ ఎంటర్ అయ్యే ముందు, సారీ రాయచూర్ కాదు, మహబూబ్ నగర్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇట్లా నా నీడ నేను చూసి భయపడ్డా, సడన్ కూడా వచ్చినట్టు. ఇండికేటర్ బంద్ చేయలేను నేను, కొన్ని నూబ్ మిస్టేక్స్ చేస్తుంటా. ఇటుకల ఫ్యాక్టరీయా, ఇటుకలు చేస్తున్నారు, ఇటుకలు చేస్తున్నాను, ఇటుకల పోగల నేను చూసి నడిపించాలి. 56 కిలో బ్యాడ్ రోడ్స్, స్లో చేసుకోపోయా. నీ బండి జీటీ, ఆ బండి అంటే వెళ్ళిపోతుంది ఇట్లా పులిలా జింకలా వెళ్ళిపోతుంది నా బండి. పులి అనే జింకా అన్న. హోప్ ఇట్స్ రికార్డింగ్, ఏమో అర్థమవుతలేదు. రికార్డ్ అయితే అవుతుంది, లేకుంటే మళ్ళీ ట్రై చేస్తాము అంతే. అయ్యప్ప స్వామి గుడి ఉందంట, ఏదో కొండ వచ్చింది కూడా ఆరని కొడుతుండు. గుడిగండ్ల అదే రాంగ్ రూట్ ఎందుకు రాట్లా మలుపుతున్నావు? మీ ఊరంటే ఏమని చేస్తావా? డేంజర్ ఉన్నారు కొంచెం, మేకప్ పిల్లలు వస్తున్నాయి. సో ఇట్స్ ఆంటీలు మెల్లగా ర్యాంప్ వాక్ చేస్తారు, కట్టి జల్దీ చేసేయాలి. ఇది హైవే, ఏదో గుట్ట ఉంది, ఈ గుట్ట పేరు తెలియదు, మన భువనగిరి గుట్ట లాగానే ఉంది పెద్దగా. పైన టెంపుల్ మస్జిద్ ఏదో ఉంది వైట్ కలర్. బికాస్ ఫుడ్ మై ఫేవరెట్. కచ్వార్ టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ప్యాడీ ఫీల్డ్స్, పిచ్చిగడ్డి ప్యాడీ ఫీల్డ్స్ తెలియదు. అని చేస్తున్నా అసలు ఇది ఎవరు లేడేంది? అయ్యో కచ్వా. Look at the view, everything is perfect, energy is perfect, energy is high, bike is performing well. Ungate the crazy, wah, crazy పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి అన్ని. కార్లో రావడం ఈజీ అబ్బా, బైక్లో రండి అప్పుడు మజా ఉంటుంది. మీకు కార్లో కూర్చొని చైర్ మీద కూర్చున్నట్టు ఏసీ వేసుకొని చలి పెడితే వామ్ వేసుకొని నడున్న రావచ్చు. ఇగో ఇది కృష్ణా నది, అంత వాటర్ లేదు. ఇక్కడ కడుతుర్రు, ఏదో బ్రిడ్జ్ కడుతుర్రు బాగానే. కృష్ణా నది ఆపుదామా? ఆపితే వెనకకి వచ్చి గుద్ది పడేసేటట్టుర్రు. ఇక్కడ ఆపేలాగా లేదు కదా వ్యవహారం. ఇక్కడ ఇంత మెల్లగా పోతే ఎట్లా? ఎండ గట్టి కొడుతుంది భయ్యో. బెటర్ స్లోగానే పోతే మంచిది, ఎందుకంటే చిన్న రోడ్డు, చిన్న బ్రిడ్జ్, పాత బ్రిడ్జ్, చిన్న రోడ్డు. కొడదామా? కొడదాం. అంతా ఎండిపోయింది కృష్ణానదిలో, వాటర్ లేదు. వానలు బాగానే పడ్డాయి కదా. ఇది కర్ణాటక, ఆంధ్ర ఇడిసి వేరే స్టేట్ వచ్చింది. నేను ఇదే ఆన్ బైక్. ఫొటోస్ గురించి ఆపినుండే.
more 4 hours to ride. Crazy roads. Recording అయితుందా? Crazy roads. Crazy roads. This is passion. This is what makes difference. క్రేజీ గాలి ఉందప్ప ఈరోజు. సంక్రాంతికి ఎంత ఉంటుందో కానీ నా సైడ్ మిరర్స్ చేంజ్ అయిపోతుంది షేప్. సో ఇలాంటి రోడ్స్ వచ్చినప్పుడే 120 వెళ్ళాలి. ఊరికే చీటింగ్ మాటికి వెళ్ళాం అనుకో ఏదో ఒకటి అవుతుంది. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ నువ్వు చేయొచ్చు అనుకుంటే, నీకు అంత దమ్ము ఉంటే లోపలకి నిన్ను నువ్వు సంలాంచుకుంటావు అన్నప్పుడే ఆ స్పీడ్లో చేయాలి, లేకపోతే చేసి వేస్ట్. ఆల్మోస్ట్ కవర్డ్ 230 kilometers more, 150 to go. Crazy roads abba, crazy. That is the reason I love biking. That is the reason I love my bike. ఇది ఇచ్చే మాత్రం లైఫ్లో ఇంకేది ఇయ్యదు. చాలామందికి అర్థం కాదు అది వచ్చే వరకు. రాలనుకో చాలామంది ముందే భయపడిపోతారు ఈ ఫీల్డ్లకి. ఇలా ఉన్న పిచ్చి ఆ మందులల్లా సిగరెట్లల్లా లేదు. థర్డ్ గేర్ వేసిన గేర్ బాక్స్ ఊడ్చిపోతుంది. మా డుకాటి నడిపించిన ఫీలింగ్ వస్తుంది. నడిపించే అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కానీ డేంజర్ గో స్లో, ఓకే గోయింగ్ స్లో. క్రేజీ బ్యూటిఫుల్ రోడ్స్.